तू क्या दिखाएगा? तू क्या दिखाएगा? तू क्या दिखाएगा? आप बोला वीडियो भी है, आप बोला ఈ కార్బన్ వేసుకోవే బండ్లన్నీ ఓవర్లోడ్ బండ్లు వీటి వల్లనే ట్రాఫిక్ జామ్ అవుతుంది. మధ్యలో వచ్చి ఎదురుగా కట్టుకొట్టినంట ఆయన గుద్దుకుంటుందని చెప్పేసి అట్టడ గుద్ది మా వెళ్ళిపోయినాడు గుద్దేసి కాదు రోడ్ మొత్తం వెనకనే వేసిరు. 15 టన్నులో 12 టన్నులు వేసిండు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడైతే మళ్ళీ బయలుదేరుతున్నాం. మనం లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఒక చిన్నది ఇన్సిడెంట్ జరిగింది కదా, మన బండి ఇంకో బండి వాలిపోవడం, ఆ రోడ్లన్నీ టర్నింగ్స్ టెంపుల్ అవన్నీ చూశారు కదా. సేమ్ అదే రోడ్లో నుంచి వెళ్తాం ఇప్పుడు. చూడాలి మళ్ళీ వెళ్ళేటప్పుడు నైట్ అవుతుందో లేకపోతే తొందరగా వెళ్ళిపోతాం. జామ్ లేదనుకో తొందరగా వెళ్ళిపోతాం, జామ్ ఉందనుకో నైట్ అవుతుంది. బయలుదేరుతున్నాం ఇప్పుడే, పార్కింగ్లో నుంచి బయటకు వెళ్తున్నాం. ఆ రోడ్లు ఎట్లున్నాయో ఆడ ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒకటి జామ్ అవుతూ ఉంటుందంట. నాకు అది గుర్తొస్తేనే భయం అవుతుంది. చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముందో ఏం పరిస్థితి ఎట్లుందని. దుమ్ము చూడు ఎట్టలేస్తుందో, దారుణం అసలు. ఈ BS6 బండ్లు కిందికి ఉంటుంది సైలెన్సరు, ఏమో దుమ్ములేస్తుంది. ఉన్న వాళ్ళ బండి వెళ్తుంది, బయలుదేరినాం. ఇక రాజాపురం ముందు వెళ్తే మనం వెనకాల వెళ్ళిపోదాం. ఆయనకు తెలిసి ఎక్కడెక్కడ జామ్ అవుతుంది ఏందనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి. పోనే ఇంకా మళ్ళీ స్టార్ట్. డేంజర్ రోడ్లు, ఏం జరుగుతుందో ఏమో తెలియదు ఆ రోడ్లలో అయితే, ఊహించలేవు. మన ఎంటీ బండి కాబట్టి చూడాలి మరి అక్కడి నుంచి వచ్చే బండ్లు ఎంత దారుణంగా ఎక్కుతున్నాయి ఏందనేది. ఒక 5-10 నిమిషాలు టైం తీసుకొని ఆ మధ్యలోకి వెళ్ళిపోతే మనం వెళ్ళిపోయినట్టే. ఇక తేయాకు తోటలు చూడ్రి, గుట్టల మీద మంచిగా ఉన్నాయి, కొండల మీద మళ్ళీ వేసిర్రు. తేయాకన్నా చాపత్త అన్న ఒకటే కానీ, చాపత్త చెట్లు అంట. తేయాకు తోటలు అంటే చాపత్త చెట్లు అంటుండ్రు. ఒక పచ్చడి పరద పరిస్థితి ఎట్టుంటుంది అట్లుంది. మళ్ళీ అందంగా అనిపిస్తాయి తేయాకు తోటలు గుట్టల మీద ఉంటే. అస్సాం దాటేసి మళ్ళీ మేఘాలయ ఎంట్రీ అవుతాం. ఇప్పుడు అస్సాంలో ఉన్నాం మనం, మళ్ళీ మేఘాలయ తర్వాత మళ్ళీ అస్సాం. చూసినా ఎట్లుందో అటు పోవాలి మనం వచ్చేటప్పుడు కొంచెం సాయంత్రం టైంలో వచ్చినాం కాబట్టి కనిపించలేదు, కానీ వ్యూ చూస్తారు కదా ఇంకా దారుణంగా ఉంటాయి. కిందికి వెళ్ళిపోవాలి మొత్తం. కిందికి వెళ్ళి మళ్ళా గుట్టెక్కాలి, మళ్ళీ గుట్టెక్కి మళ్ళీ కిందికి దిగాలి. అక్కడ దూరం నుంచి ఒక బ్రిడ్జి కనిపిస్తుంది కదా, అక్కడనే కాంటా ఉంటుంది. ఇంత టర్నింగ్ ఉంది ఘోరంగా. కొనుక్కుతున్నాయా? లోయ కూడా పక్కనే ఉంటుంది. వాటర్ మంచిగా ఉన్నాయి కానీ నీట్గా. మధ్యలో ఒక బ్రిడ్జి కూలిపోయి ఉంటుంది, అంటే అది అప్పుడే కూలుతుంది. అయినా కానీ ఆ కూలుతున్న బ్రిడ్జ్ పక్కమట్టే పోతారు, కానీ ఆ బ్రిడ్జిని అయితే రిపేర్ చేస్తలేదు. ఇక్కడ ఏ మనుషులు ఏమో అర్థమవుతలేదు. ఇంకా అన్ని ట్రబుల్ ఇచ్చిన బండ్లే ఉంటాయి, ఓవర్లోడ్ బండ్లు. ఇక్కడ సైడ్ టోల్ రోడ్ స్టార్ట్, గుట్టలు ఇట్లా స్టార్ట్. టోల్ రోడ్ స్టార్ట్, గుట్టలు స్టార్ట్, అడ్వెంచర్ స్టార్ట్. ఒక్కసారి పట్టించుకొని వెళ్ళాలి స్పీడ్గా. చూడ్రి ఎంత దారుణంగా ఉంది రోడ్డు. బా ఓ కాలువ ఇక్కడికి వస్తుంది ఆ పైనుంచి. పైకి వెళ్తా ఉంటే మనకి ఒక కాలువ కనిపిస్తూ ఉంటుంది. ఆ పైనుంచి కింది వరకు ఉంటుంది కాలువ, గుట్టల మధ్యలో తిరుక్కుంటా. మనం ఇప్పుడు ఎట్లా వెళ్తున్నామో గుట్టల మధ్యలో తిరుక్కుంటారు రోడ్డు. ఆ కాలువ కూడా అట్లనే గుట్టల మధ్య నుంచి ఉంటుంది. ఇప్పుడు మనకేం కాంటా ఏమి ఉండదు. పోయేటప్పుడు వచ్చేటప్పుడు కాంటా రోడ్డు బండికి పైకి ఎక్కి ఇటు దిగాలి. ఇక్కడ కాంటాలు మొత్తం కొండల మీద పెట్టారు, ఆర్టీఓ చెక్ పోస్ట్ కానీ కాంటాలు కానీ. వచ్చేటప్పుడు ఇటు లోపలికి వెళ్ళకుండా నీట్నే చక్కగా వస్తున్నాడు. నాకు తెలియక అదో టర్నింగ్ సడన్గా వచ్చింది అనమాట. అన్న లోపలికి వెళ్ళిపోయింది, ఏది బండి కనిపిస్తలే అని చూస్తే మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉంది. మళ్ళీ స్లో చేసుకొని మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళినా. అది ఎట్టెక్కుతుందా బండి, మళ్ళీ కష్టం మీద ఎక్కుతాయి లోడ్ బండ్లు అయితే. చూడ ఫుల్ కటింగే, ఇంటి బండి కూడా ఎక్కుతలేదు చూడు కటింగ్లా. ఏమో ఖరాబ్ అయితే ఏమే బండ్లు ఖరాబ్ కాలే. అమ్మ బొలతో పడ కదన్నా, గిడెట్లో పడవచ్చే. ట్యాంకర్ అదే ఓవర్లోడ్ బండే చెప్పలే. ఈ బొగ్గు ఈ కార్బన్ వేసుకోవే బండ్లన్నీ ఓవర్లోడ్ బండ్లు. వీటి వల్లనే ట్రాఫిక్ జామ్ అవుతుంది, వీటి వల్లనే యాక్సిడెంట్లు అవుతాయి, వీటి వల్లనే జర్నీ కాదు అస్సలు. ఇంకా పోతుంది. 16 టైరా ఇంత దారుణంగా పడ్డది ఏంద్రా?
బా పాపం ఏ బండి అయినా కానీ మనసు అంతా బాధ అవుతుంది. లోడు బాగుంటుంది నేను చెప్పినా కదా ఇప్పుడే అన్నగా. ఆ బండ్లు ఓవర్లోడ్ బండ్లు చాలా చిన్నగా వెళ్తాయి. ఆ చిన్నగా వెళ్ళినా కానీ కొంచెం యాక్షన్ ఇచ్చినట్టు అయింది అనుకో పడిపోతూనే ఉంటాయి. అయినా వీళ్ళు రిస్క్ చేసి మరి 90 టన్నులు 80 టన్నులు వేసుకొస్తారు ఇంత ధైర్యంగా అనేది నాకు అర్థం కాదు. ఆ బొగ్గు బండ్లు ఈ కార్బన్ వేసుకొచ్చి అన్నీ కూడా ఓవర్లోడే. గవర్నమెంట్ కూడా ఎట్లా పర్మిషన్ ఇస్తుందో నాకు అర్థం అవుతలేదు ఈ రోడ్లలో, ఇంత డేంజర్ రోడ్లలో. వచ్చిపోయే బండ్లకి ఎంత తక్లీఫ్ అవుతుంది ఏం అర్థం చేసుకోకుండా ఎట్లీస్ట్ వీళ్ళకి పర్మిషన్ అర్థం కాదు. ప్రతి ఒక్క బండి ఓవర్లోడ్ అనేది బంద్ చేయాలి ఈ రోడ్లలో. ఇక మంచి రోడ్లు కాదు, చాలా డేంజర్ రోడ్లు. వేరే బండ్లకి క్రాసింగ్ కొడుతారు, మళ్ళీ ఆ పడ్డదంతా తీసి ఇంకో బండి తీసుకొచ్చి ఇంకో బండిలో క్రాసింగ్ కొడుతారు. మ్యాక్సిమం అయితే చిన్నగానే వెళ్తారు జాగ్రత్తగా, ఎవరో ఒకరు అల్పంచేతలు చేసుకుంటూ స్పీడ్గా వెళ్తారు. అట్లా చేసిన వాళ్ళు అట్లా పడతారు. చూడు ఎట్ట ఎగురుతుంది చూడు చెంగడ బింగడ బండి. ఓవర్లోడ్ ఎంత హైట్ ఉందో చూస్తారు కదా పైన, అంత హైట్ పెంచి దాన్ని హైట్ వేసారు మళ్ళీ లోడు. ఇంకా కొన్ని బండ్లు దాని మీద ఇట్లా గుట్ట పోసినట్టు పోతాయి. టర్నింగ్లలోనే ఖరాబ్ అయిపోయింది. ఈ ఐరన్ రాడ్లు అన్నీ ఉసిపోయినాయి చూడు, యాక్సిడెంట్లు అయ్యే ఉసిపోయినాయి గుద్దేసి. మళ్ళీ అటు ఇటు పడి అవి గుద్దుకొని మొత్తం ఊసిపోయింది. మమ్మో ఏమున్నాయి ఆడ ఇట్లా అంటుండు. పుష్ప గడ్డ ఉంటుంది, గడ్డ లేని పుష్ప. నడపరా అదే ఒక్కసారి నడుపుతా అంటే ఒక్కసారి నడుపుతలేవు. అందరు అడుగుతారు యాదన్న డ్రైవింగ్ చూడాలి, యాదన్న డ్రైవింగ్ చూడాలి. 4 రోజులు మిస్ అయ్యిందంట నీ డ్రైవింగ్. అట్లా ఎందుకు కాట్లం అంత మీకు చెప్తుంటే ఎందుకు అది ముందర పోతే నేను వెనకపోతాయి. లేపు తీయాలా? అది కాదు అది కాదు టిప్పర్లు అన్నీ ఓవర్లోడ్. చెక్కలు పెట్టించారు చూడు ఎక్స్ట్రా పైన, అంత హైట్ ఉన్నాక కూడా మళ్ళీ దానికి ఎక్స్ట్రా చెక్కలు పెట్టించారు. అయితే చూస్తురుగా వచ్చేప్పుడే వస్తారు, కోపం వస్తుంది ఏదన్నకి. మరి వచ్చేప్పుడే సైడ్ కూడా ఇయ్యారు. మనం కూడా సైడ్ పట్టుకొని పోవాలి, ఎందుకంటే మళ్ళీ ఏమైనా బండ్లు వచ్చినాయి అనుకో ఇబ్బంది. మాట్లాడిపోయామను అంటారు. హలో చెప్పు తమ్ములు అన్నలు చెప్పు, వాయ్ దోస్తులు. ఓవర్లోడ్ బండి వస్తుంది ఆయన. వామ్మ అయ్యా పిల్లలు డబ్బడా అనాలని ఇంకా పెంచపోయారు అయ్యా క్యాబిన్ మీద. ఇంకా పచ్చి ఎక్కేదో మా కష్టం, అది ఇంకా పచ్చీలు పెంచింది ఆయన. వామ్మ ఇంకా క్యాబ్ మీద పెంచింది ఆయన. టిప్పరు డబల్ ఇంజినింగ్ ఉన్నాయి ఆయన, డబల్ ఇంజినింగ్ ఉంది అన్ని చేసింది. అమ్మ కొప్పరు కూడా పోసింది ఆయన. ఏమో చూడు ఆడ బండి పక్కకు అట్లా పోసుకొని ఓవర్లోడ్ బండ్లు ఇచ్చినాయి చూడు. అన్నీ ఇది కూడా అదే. అమ్మో ఫుల్ కటింగ్ లా చూడు. ఇది చూడు నాయన, ఈ రాజవాళ్ళు ఇట్లా చేస్తారు నాయన. మనమేమో చేస్తామో ఈ రాష్ట్రం వల్ల ఈ రాష్ట్రం కాదు. అమ్మ ఆయన టిప్పర్ చేస్తున్నా అయ్యా, అదే టిప్పర్ చేస్తుండు. ఆగు జర అక్కడనే ఆగు, నా నుంచి కాదు అంటుండు. ఉరికొస్తే నా నుంచి కాదు. ఎట్లా వచ్చింది ఇది కూడా? ఇది బాత్రూమ్ పోయేది. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఆపుకొని బాత్రూమ్ ఉరుకుతాయి. ఇంక బండి నీళ్ళు పోయి గీవు అంటే ఓడిపోస్తారు నిరమప్పుల. అందుకని స్పేర్లో పెడతా ఎప్పుడైనా. ఆయన వామ్మ జారిపోతుంది.
చూసాం ఆయన మిట్కు మిట్కు అంటుండ అయ్యా ఏ మనకు ఒక ఏదిరా ఆయన ఎట్లా జారిపోతుంది చూడు. లెఫ్ట్ రానిచ్చావు అయ్యా, బండి వచ్చినాక రైట్ తీసుకొని లెఫ్ట్ జారి చేయి. అందుకే ఆగిందే. మనం ఆలోచించాలి, వాళ్ళు తప్పు చేసిరని మనం కూడా బుర్రకి తప్పు చేయొద్దు. ఓ నాయన బండి చూస్తుంటే భయం వేస్తుంది. సైడ్ పోయి ఎంత లోయ ఉంది చూడు. వామ్మ 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 అమ్మ, నువ్వు అడగరా నాయన మయ్యగా మేము దిగినావు. ఇంకా మన రాంగ్ రూట్ పోమన్నాడు, ఏం చెప్పాలి? రాంగ్ రూట్లో పోతేనేమో కక్కడికి పోయినామని అంటారు. మనం మంచిదే ఏదో అని బాబా అంటే వాళ్ళు కక్కడికి పోయినాం అంటే ఏం చేస్తావు? ఇదే రాంగ్ రూట్ హతాచి పోలే అది అంటాడు. అప్పుడు మనం ఏమంటాం? అగోగో కొలతరా అయ్యాడ క్యారే రాంగ్ రూట్ ఇది కైకో అంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? నోరపల్లి ఇవ్వాల్సిందే. ఏదో పాపం సంధిస్తే మనకే దాడి. వామ్మ వామ్మ లైన్ కట్టినాక మొత్తమా దిగుతావా? మనం ఇవ్వాలి పొద్దు కొరకన్నా గోవాటికి లాచిలంగా ఏమో లాచిలంగా ఆడ లాచాలమ్మా లాచిలంగా అది వామ్మ వామ్మ ఇలా గండి కొట్టింది అయ్యా. వరద వచ్చి గుట్ట మీద గుండు చూడు ఎట్ట గుండి అయ్యా. ట్రాఫిక్ జామ్ అయిందా పోయిందా? వామ్మ వామ్మ డబల్ డబల్ చెక్కలు పెట్టామే. అదే ఏంది వర్షం వెళ్ళింది అన్యాయం. ఇప్పుడు అయ్యా ఘాటి గొయ్య ఉంది అయ్యా, లోయ ఉంది. రైట్ పో లెఫ్ట్ చేసుకో లెఫ్ట్ చేసుకో గుట్ట ముందర అమ్మా వెనక ఏం గుద్దుకున్నాయిరా నాయన, ఏం చేయాలా? బెల్లి కాంకులు పక్కన గుద్దుకున్నాయి. నీకు అంజేరికే నా మొగునికి రాయమండ్రి కొవ్వూరు శ్రీకాకుళం ఏ వైజాగ్రా. ఓ మన బండి చూడు ఓ అడి తిరిగింది. కట్ చేయి. అమ్మ ఎక్క టర్నింగ్లో అబ్బో నిమ్మలా మహేష్ అమ్మ వేసి మనం వస్తావా అని అది ఏదో అది పెద్ద గుంటలైన వేసిండేమో కానీ అదే అటు చాపుకో ఎందుకు నువ్వు దూరవా? కింద వాడేవే ఆయన ఇప్పటికే దుమ్ము చేస్తున్నాం. ఫిల్టర్ సాఫ్ చేసుకోమా తమ్ముడు. బాయ్ బుజ్జన్న వాళ్ళ బండి అక్కడ ఆగింది. ఆయన బండి అక్కడ లోడ్ అవుతుంది, మా 2 బండ్లు ముందర లోడ్ అవుతాయి. చూడే గుద్దేసిరు దానికి ఎప్పుడు మొత్తం ఇరిగిపోయింది. అది 10 బండ్లు వదులుతారు, మళ్ళీ అవతల నుంచి 10 బండ్లు వదులుతారు. అట్లా ఈ లైన్ అంతా పెద్దగా అయిపోయింది. 40 కిలోమీటర్ల వరకు ఇదే లైన్, పెద్ద లైన్. కూడా టర్నింగ్లో కూడా అక్కడ దాకా ఉన్నాయి బండ్లన్నీ వస్తున్నాయి. ఇంట్లో వస్తూనే ఉంటాయి. ఇక కొన్ని వదులుతారు. 20-25 బండ్ల దాకా వెళ్ళిపోయినాయి. బస్సులు, చిన్న బండ్లు, ఆటోలు, ఓవర్లోడ్ బండ్లు. కరెక్ట్ 1 అవర్ అయింది ఆగి. అది కూడా మళ్ళీ 1 అవర్ తర్వాత మూవ్ అయింది. ఎంత దూరం కాలే, జస్ట్ పైనుంచి ఈ టర్నింగ్ వరకు మూవ్ అయినాం అంతే. టర్నింగ్లో చూస్తారుగా బండ్లు ఇట్లా పోయి మళ్ళీ అట్లా పోయి మళ్ళీ ఇట్లా పోయి ఇట్లా ఎక్కుతూనే ఉంటుంది. ఇక గుట్ట పైకి ఎక్కి మొత్తం అవతల సైడ్ పోతుంది. అక్కడ బండి పోతుంది కదా, ఓవర్లోడ్ బండ్లు వెళ్తున్నాయి. అవతల సైడ్ ఇంకో ఆయన వచ్చి బండి మధ్యలో ఇరికిచ్చారు. నీకు ప్లేస్ సరిపోదు. అది కూడా ఎడ్జ్ నుంచి పోతుంది లెఫ్ట్ సైడ్. किधर अभी क्या हुआ? कुछ नहीं सेकंड नहीं दे रहा है. आप ऑटो कर रहे हैं, मैं क्या करूं? इधर से गाड़ी आई तो हम क्या करना है? नहीं वो ओवरटेक कर रहा है तू. एक गाड़ी ओवरटेक करने दे दी ना क्या? उधर से हम लोग मैं कुछ बोला
तुम लोग क्यों सोता है किधर इधर अभी अभी लाइन जा रहा है तुम लोग क्यों सोता है किधर किया किधर किया हमारा सामने कितना गाड़ी घुसाया मालूम ये घुसाया गाड़ी ये घुसाया अब क्या है अभी क्या है अभी क्या बोल रहे क्या बोल रहे थे हम लोग क्या इतना दूर मैं क्या किया अभी मैं क्या किया क्या वो नहीं क्यों सोता है हम लोग लाइन लाइन में क्यों सोता है किधर सोया अभी अभी सोया ना यहाँ में मैं सोया हाँ अरे हवा निकल गया जी तो हवा निकलने के हम लोग तो आपको पीछे रखने के लिए मैं आया था क्यों कुछ किया मैं अब जाओ अब जाओ क्या हुआ आपको तू क्या दिखाएगा एक बात बोलो क्या दिखाना ये बात छोड़ तू क्या दिखाना हमको दिखाना सर ठीक है आप दिखाओ हाँ दिखा क्या दिखाना दिखाओ हम बोला क्या थोड़ी तू दिखाना आप बोला दिखाना आप बोला वीडियो भी है आप बोला रुको क्या हुआ बोलो अंगली नीचे करके बात दिखाते बोल के आप बोला साइड ले लेना 3 घंटा वोटे किया इधर वो बोला है वोटे कर रहे हैं साइड में बोल के मेरा हवा टूट गया हवा नहीं है हम लोग ओवरटेक करने जा रहा है सो गया बोल रहे यहाँ तो क्या है देखो अभी इतना दूर से भगाता है क्या रे गाड़ी तो किया ना आप तो रुकना है अरे गाड़ी तो हो हंड्रेड को छोड़ दिया गाड़ी तो किया आप रुकना है गाड़ी तो गाड़ी नहीं किया यहाँ में रुके हम लोग जब आया है वो गाड़ी भगाता है भगाता है ऊपर आगे जाने से भगाता है फिर बोलते हैं हमको देखेगा क्या आप बोला दिखा वीडियो है आप बोला दिखाते बोल के अरे आप बोला दिखाते बोल के मैं बोला नहीं आप ही बोला मैं क्यों बोलता दिखाते बोल के आप मैं आराम से गाड़ी में बैठा दिखाने के लिए आया हमें हम लोग लोन लेके आने के लिए आया पहले आप बोला वो बोला दिखाएगा क्या अरे मैं बोला नहीं पहले आप ही बोला दिखाते बोल के जाएगा हम देगा तुम सब लोग ड्राइवर है ऐसा बोलते हैं क्या भाई मैं बोला नहीं पहले दिखाएगा बोल के आप बोला मैं गाड़ी से जा रहा हूँ आप क्या बोल रहे हैं सर भागा रहे बाजू से दूसरा गाड़ी आया मैं तो थोड़ी ब्रेक करता हूँ आप जाओ मैं कुछ बोल रहा नहीं बोल रहे आपको दिखाता देखो बोल के बोला पहले तो भगा नहीं भगा पूरा मैं बोला नहीं पहले आप ड्राइवर हम भी ड्राइवर तू भी ड्राइवर है वो बोलता है कि अरे यार तेरा वो आंध्र प्रदेश जो है सभी आदमी को लेके आना है हमको क्या थोड़ी होता है क्या आंध्र प्रदेश जो है सभी आदमी को लेके आना है हमको क्या थोड़ी होता है क्या ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు అందరిని తీసుకురా ఏం వీకల్ ఎవరు అంటున్నారు వెహికల్ చెప్తారా నేను లైన్ లో పోతున్నా లైన్ లో పోవచ్చుగా ఓవర్టేక్ చేసేందుకు వస్తుండు ఇంకా అట చూపిస్తాడంట దిక్కాతే అని అంటుండు చూడు ఇట్లా అంట సైడ్ ఇవ్వాలి ఆలోచన మంచిగా ఉందా ఓవర్లోడ్ వేసేది మళ్ళీ తప్పే మళ్ళీ అన్ని చేసేది తప్పే అంటే చూపిస్తారంట నెంబర్ ప్లేట్ ఉండదు ఏమి ఉండదు ఇష్టం ఉన్నట్టు కొడతారు లోడ్ ఓవర్లోడ్ ఏ నుంచో వచ్చింది బండి అని చెప్పేసి ఇట్లా నిన్న నైట్ రాజానని కూడా అట్లనే కావాల్సుకొని కూడా పెట్టుకుంటారు లోకల్ డ్రైవర్లు నేను అందరిని ఒకేలా చూస్తారు మనం డ్రైవర్లు వాళ్ళ డ్రైవర్లే కదా ఎందుకు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అన్నట్టుగా నేను సైడ్ ఇవ్వలేదని అంటాడు ఓవర్టేక్ చేసుకుంటూ పోతాడు నెంబర్ ప్లేట్ చూడు నెంబర్ ప్లేట్ మొత్తం పైకి మలుచుకుండు ఓ నెంబర్ ప్లేట్ లేదు ఏది లేదు అందరు ఇట్లా ఉండరు ఎవరో ఒకరు దిమాగ్ తక్కువలు ఉంటారు వీళ్ళ వల్లనే డ్రైవర్లు అందరికి బ్యాడ్ నేమ్ వస్తుంది ఇలాంటి చెత్త వాళ్ళ వల్ల ఏం చేస్తాం ఒక డ్రైవర్ ఎందుకు అనొద్దు అవసరం లేదు అన్నట్టుగా కూల్గా ఉండాల్సిందే మొత్తం అన్నీ ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చి ఈడ ఇరికింది టర్నింగ్లో ఇట్లా ఓవర్టేక్ చేస్తారు వాళ్ళని ఇబ్బంది పెడతారు ఈతలోనే ఇష్టం ఉన్నట్టు లోకల్ బండ్లు అని చెప్పేసి బయట బండ్లని ఇబ్బంది పెడతారు మళ్ళీ ఏందో నాకు ఈ తలకాయ నొప్పి ఇక్కడ బండ్లన్నీ జామ్ అయినాయి ఈ జామ్లో ఈ ఘాట్ రోడ్లలో మళ్ళీ ఇది రీజనరేషన్ అడుగుతుంది ఈడీసీ లైట్ వచ్చింది ఇక్కడ లైట్ వచ్చింది ఏందో నాకైతే అసలు ఏం అర్థమవుతుంది ఈ బండితోటి ఉంటుంది ఏదో చిన్న పని పెడుతుంది ఉంటుంది ఏదో చిన్న పని పెడుతుంది 79% ఉంది యార్డ్లు ఇంతసేపు మంచిగా ఉంది జస్ట్ చూస్తున్నాగానే క్లిక్ లైట్ వచ్చింది రీజనరేషన్ అడిగింది మనం వచ్చేటప్పుడు బండి 2 ఇట్లా ఆన్నాయి కదా అది దాటేసినాం అక్కడైతే ఆ బండి తీసేసారు ఇంతకుముందుకి ఏదైతే మన బండి ఆ బండి ఆనుకున్నాయో అక్కడ కట్ కాలేదు కదా ఆ ప్లేస్ నుంచి దాటేసి వచ్చేసినాం చాలాసేపు అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి మధ్యరాత్రి 1:30 దాటింది అంటే చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లు నైట్ టైంలో కాబట్టి ఇంకా బండ్లన్నీ కూడా ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేస్తున్నాయి రాంగ్ రూట్లో ఇటు సైడ్ రైట్ సైడ్లో కొంచెం డౌన్ ఉన్నప్పుడు ఏం చేస్తాయంటే లోడ్ బండ్లు వస్తుంటాయి కాబట్టి అటు నుంచి
లెఫ్ట్ సైడ్ లైన్ పట్టుకొని వస్తున్నాయి రాంగ్ రూట్లో. మనం ఈ రైట్ సైడ్ పోవాల్సి వస్తుంది. ఒక టనల్ వచ్చింది కదా, టనల్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం. ఈ రోడ్లో అయితే టనల్ ఎక్కడ కూడా లేదు, ఈ ఒక్క కన్నే ఉంది. ఇది దాటేస్తేనే మనకి టెంపుల్ వస్తుంది. టెంపుల్ దగ్గరనే ఒక కొంచెం ఘాట్ సెక్షన్ ఉంటుంది. అవి రెండే మెయిన్ డేంజరస్. దాని తర్వాత మిగతా అంతా కూడా నార్మల్గానే ఉంటాయి. కంపల్సరీ ఘాట్ రోడ్ అనేది ఉంటుంది, డేంజరస్ రోడ్డు ఉంటాయి, కాకపోతే నార్మల్గా ఉంటాయి. నైట్ పూట వ్యూ అయితే ఘోరంగా ఉంది. మొత్తం లైట్లు వేసినాయి, ఎల్ఈడి లైట్లు. పెద్ద గుహలు ఉంటాయి కదా అడవిలల్లా, అలా పోయినట్టు అనిపిస్తుంది. నైట్ వ్యూలా అట్లా అనిపిస్తుంది డేంజరస్గా. గుంతలు చూస్తారు కదా ఎట్టున్నాయో. ఈయనే కొంచెం ఎంటీ బండి కాబట్టి టైర్ తిరుగుతాయి, దమ్మదమ్మ వెళ్ళిపోవాలి. స్పీడ్గా మోషన్ పికప్ గట్టిగా పట్టియాలి. స్లో చేసుకుంటే మళ్ళీ అలా టైర్లు తిరుగుతాయి అని బాధ. మనం వచ్చేటప్పుడు ఈ నుంచి అందాక మొత్తం బండ్లు జామే, వెళ్ళిపోవచ్చు ఇక దనదన. లోడ్ బండి వేసుకొని ఈ రోడ్లల్లో నైట్ జర్నీ చేస్తే చాలా రిస్క్ పడాల్సి వస్తుంది మనం. ఎందుకంటే ఆ గుంటలు ఇట్లా అన్నీ సరిగ్గా కనిపించవు, లోయలు కూడా చాలా వరకు ఉన్నాయి. సైడ్ ఎటు అద్భుత తప్పే తెలియదు రోడ్లల్లో. ఎందుకన్నా నైట్ జర్నీ కన్నా డే జర్నీ బెటరు. సైడ్ లెఫ్ట్ సైడ్లో గుంతలు ఎక్కువ ఉంటే ఆగి ఆ బండి వెళ్ళిపోయాక చిన్నగా ఆపుకొని పోవాల్సి వస్తుంది. మ్యాక్సిమం దానివల్లనే ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయిపోతుంది. నైట్ ఇక్కడ టోల్గేట్ దగ్గర ఆపుకొని పడుకున్నాం రాజా అన్న నేను. ఇంకొక బండి D7 ఆల్రెడీ లోడ్కి వెళ్ళిపోయాడు, మేము కూడా లోడ్కి వెళ్తున్నాం. ఇప్పుడు లోడింగ్ పాయింట్లో ఇక మామూలుగా తీనేరో తెలియదు, కొన్ని ఫ్యాక్టరీలలో అలా ఉండదు అనమాట. ఇంకా ఈ ఘాట్ రోడ్లు అన్నీ చాలా ఉన్నాయి. ముందర లోడ్ అయిన తర్వాత కూడా మనం చాలా దూరం వెళ్ళాలి. మేఘాలయ దాటేంత వరకు ఘాట్ రోడ్లే ఉంటాయి మనకి. లాస్ట్ టైం మనం లోడ్ చేసుకున్నాం ఇందులో స్టార్ సిమెంట్. ఏమైంది నువ్వు సందులోకి ఎందుకు వచ్చినావే సడన్గా? చాలా ఏమన్నా మరి ఎయిర్ లేదా, ఎయిర్ ఎక్కిస్తున్నా నేనేం చేయను. వైకన్ తగ్గింది, వైకన్ లేదు. ఇది చూడు వస్తుందంట పట్టు. లోడింగ్ పిలిచిరు చాలా తొందరగానే. లాస్ట్ టైం వచ్చినప్పుడు 2 రోజులు టైం పట్టింది. ఇప్పుడైతే అసలు వచ్చిన 2 గంటలలో లోడింగ్ పిలిచిరు. ఫాస్ట్ అయిపోతుంది లోడింగ్. చూద్దాం మరి ఆ లోడింగ్ పాయింట్లు ఎన్ని బండ్లు ఉన్నాయో, లైన్లో ఉండాలట్టుంది. అన్నం వండిండు ఆల్రెడీ, వేడిగా అన్నం. కూర ఒకటే, చేపల కూర వేసుకొని తింటాడు. ఏదైనా నాకు చేపల కూర అంటే అసలు మస్తు ఇష్టం, ఫేమస్ అసలు. ఇచ్చి ఏదైనా పోయి ఒక పాస్ తీసుకొచ్చిండు. ఇట్లా పాస్ ఇస్తారనమాట. ఈ పాస్ తీసుకొని మనం లోడింగ్ పాయింట్లోకి వెళ్ళిపోవాలి. ఎన్ని టన్నులు అనేది రాసిస్తారు మనకి. 29 టన్నులు. ఎందుకంటే బండి వెయిట్ 1 టన్ను ఎక్కువ ఉంటుంది కాబట్టి మనది ఎంటీ బండి 1 టన్ను తక్కువ రాపించినాం లోడింగ్. చెక్కలు తీసేపో, నిజానే మర్చిపోయినా. ఒక దగ్గర అనుకో వాళ్ళ దాని మీద. ఏమైందో అసలు మూవ్ అయితే లేదు. హ్యాండ్ బ్రేక్ పట్టిందా లేకపోతే గేర్ బాక్స్ ప్రాబ్లం అర్థమైతే లేదు. మూవ్ అయితే లేదు, ఎంత మూవ్ చేసినావో. లోపల తిరుగుతలేదు చూడు. అరే అసలు మూవ్ అయితే లేదు. ఇక కాంటా పెట్టుకొని ఆ చుట్టూ తిరిగి ఆ డౌన్లోకి వెళ్ళాలంట. కట్ చేయాలి నేను. ఇట్లా పోయి ఆడ కాంటా పెట్టుకొని మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ ఈ నుంచి డౌన్లో పోతున్నాం. ఇంతకుముందు అక్కడనే లోడ్ అయ్యేది, ఇప్పుడు ఎందుకో మరి ఇటు పంపిస్తారు. ఎంటీ కాంటా పెట్టి ఇటు పంపిస్తారు. వాడు కట్ అయితే లేదు చూడు, బండి మళ్ళీ వెనకకు వస్తుంది. స్తంభానికి తలుగు జర్ర అయితే మళ్ళీ అటు ఫుల్ కట్ చేస్తుండు. కట్ అయింది. అటు నుంచి బండ్లు వస్తున్నాయి, ఇటు నుంచి బండ్లు పోతున్నాయి. మనది ఈజీ కట్ అయింది. లాంగ్ కట్ తీసుకుంటే ఈజీ కట్ అయింది. అట్లా అంచనా చేసుకొని పోవాలి. ఇక ఇప్పుడు ఒక మళ్ళా చుట్టూ తిరుగుతుంది. ఈడీనే దిక్కుతురుగా. మరిగా గుడికాడ తీర్నాలు జాయినట్టే ఉంది. బోనాలు ఒక రౌండ్ తిరుగుతలేదు బండి. అర్జుడు ఒకసారి కట్ అవుతుందా? అంతేనానే ఏదైనా?
అందుకే గిట్లా పంపిస్తురేందే ఊరికి అటు ఇటు తిప్పుతారు. ఏమో అడిగి వస్తావు ఏడ చేస్తాను లోడ్ ఏమో అర్థమవుతలేదు. అక్కడ లోడ్ అవుతుంది కదా ఒక బండి, ఆ బండి ఇంకో బండి, 2 బండ్లు. ఈ బండిలో మేము అన్నం తింటున్నాం, అయితే స్పీడ్గా వచ్చేసిండు. అన్నం తింటున్నాం, బండ్లు స్టార్ట్ అయినాయని చెప్పేసి బండి మూవ్ చేసినాం, గందాగా పోయినాం. రప్పరప్ప సైడ్ ప్లేసే లేదేం లేదు, ఇట్లా నూక్కుంటూ వచ్చిన ఒక సైడ్ అద్దం చూడు, అది ఇంకా వంకరనే ఉంది. ఇప్పుడు నీ బండిలోకి వచ్చిన ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్ని పంపించిన. ఈ 2 ఏళ్ళు అన్నయ్య లెఫ్ట్ సైడ్ ఆడ కూర్చుండు, ఇట్లా పెట్టి ఇట్లా పట్టుకుండు. ఆ డోర్ వేయలే. ఒక్కసారి ఆయన ఇట్లా ఓవర్టేక్ చేస్తుందని చెప్పి సడన్గా బ్రేక్ కొట్టేసరికి డోర్ వచ్చి ఇట్లా పడ్డది ఏళ్ళ మీద. ఇట్లా పడేసరికి మొత్తం 2 ఏళ్ళు ఇట్లా చిక్కినాయి. ఇది ఈడ పలిగింది అన్నది. పాన వెళ్ళిపోయింది, సప్పుడు చేయలేడు. ఇట్లా గట్టిగా బిగ పట్టుకొని ఉన్నాడు, రాయి పట్టుకుంటున్నాడు. అన్న చూడు ఎట్లా పోతుంది చూడు. అన్న ఆవురానంటే కూడా ఆగుతలేడు, అట్లనే పోతుంది. రెండు బండ్లు లోడ్ అయిపోయినాయి, మనది ఒకటే ఉందిగా. దుమ్ము లేస్తుంది చూడు ఎట్లా లేస్తుందో. ఈయన ఇచ్చి 29 టన్నులే ఇవ్వను. లోడింగ్ అయితే అవుతుంది, మొత్తం దుమ్ము పడుతుంది కాబట్టి ఇట్లా ముఖానికి టవల్కి ఇట్లా కట్టుకుంటే ఇబ్బంది ఉండదు. ఈడ సగం వేస్తారంట, మళ్ళా ఈత సగం ఆడేస్తారంట కాంట మీద. మొత్తం వెనకేసిండు. అమ్మ ఈడ అయిపోయింది అయ్యా, దుమ్ము 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 అయింది. బండి అంతా చూస్తారు ఎట్లయితుందో. ఈడ లేస్తుంది అయ్యా, మామూలుగా లేవదు మన బండికి BS6కి. లోడ్ మొత్తం వెనకనే వేసిర్రు. 15 టన్నులు 12 టన్నులు వేసిండు. మిగతా అంతా మళ్ళీ ఆడేస్తారంట కాంట మీద పెట్టినాక. రైటా అందరు అద్దాలు ఎక్కించుకొని అప్పుడు గట్ట డోర్లు వేసుకొని కూర్చోరు లోపల. పడుతుంది ముందు పోయి రివర్స్ అట్లయితే పడుతుంది. అట్టరాని ఇట్టే పట్టిస్తా. పట్టిందిగా ఏదైనా మామూలుగా ఇట్లా కోసుకున్నట్టు కాదు, అది ఇట్లుంటే డోర్ గుద్దుకొని అట్లా పలిగింది. ఎంత పెయిన్ రావాలి, మామూలుగా కోసుకుంటేనే విపరీత నొప్పి వేస్తుంది. ఇట్లా గుద్దుకొని కత్తితో ఇట్లా కొట్టినట్టు అయిపోయింది. చిట్కనేలకి ముందు సైడ్ వెనక సైడ్ 2 సైడ్ల ఘోరంగా గుద్దుకుంది అసలు. ఇట్లా పట్టుకున్నాడు కదా, డోర్ ఇట్లా కొట్టేసింది గట్టి, ఇట్లా కప్ అని కొట్టేసింది. ఇటు 2 సైడ్ల పలిగింది. లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన రాజన్న అయితే చాలా కష్టపడి పట్ట కడుతుండు. చూస్తురుగా మొత్తం హీటు, చాలా వేడిగా ఉంటుంది అనమాట. ఇది ఇట్లా ముట్టుకుంటే కాలుతుంది. బా ఎన్ని బండ్లు ఉన్నాయి చూస్తురుగా. మా బండి అక్కడ ముందలుంది. ఇంకో ఇక్కడ ఈ అన్న వాళ్ళ బండి తాడేపల్లి కూడా ఈ అన్న వాళ్ళది, అఖిల్ అన్న పేరు. అన్నకి పైన అన్నకే దెబ్బ తగిలింది, అయినా కానీ ఇద్దరు కలిసి కట్టుకుంటారు. మళ్ళీ ఇవి వచ్చేసి కాళ్ళకి వేసుకుంటారు. బండిలో వేడిగా ఉంటుంది కదా, దీంట్లో వేడిగా ఉంటుంది అనమాట. అదంతా సాఫ్ చేస్తారు పారతోటి, ఈ పారతోటి. ఇంకో ఆ అన్ననే మొత్తం అంతా కూడా మంచిగా నేర్పుతాడు. ఆడికిడి సమానంగా చేస్తారు. 300-200 తీసుకుంటారు. మొత్తం పట్ట చేసినందుకు దీన్ని కట్టినందుకు 500 తీసుకుంటాడు. మళ్ళీ అన్న కింద తాడుకుంటాను, ఆయన పైన తాడేస్తాడు. ఈ పారతో మొత్తం అంతా సాఫ్ చేస్తారు. వేసుకొని కాలుతుందని చెప్పేసి కాళ్ళు లబ్బరి వేసుకుంటారు. ఇట్లా అవుట్ చేయించండి ఏదన్నా పోతుండటు. ఈ బండ్లన్నీ ఇప్పుడే వచ్చినాయి, ఈ కంకర రాళ్ళయి, ఈ మట్టి రాళ్ళయి వస్తూనే ఉన్నాయి. వెనకాలంగా లైన్, పెద్ద లైన్. బాగానే వెనక ఆయన సంధించిండు. అక్కడ సెక్యూరిటీకి ఇస్తే ఇక్కడ రాపిచ్చి అక్కడ ఇస్తే అవుట్ చేసేస్తారు బండి నెంబర్ చూసి. రావాలి ఏదన్నా అయిపోయిందా? బాగానే చేపించినా ఎంట్రీ. లాస్ట్ టైం ఇదే రోడ్లో బాగా తాగేసి రోడ్డు మీద హంగామా చేసిండు ఒక ఆయన. ఎందుకైనా పోదామని చెప్పేసి పోయిన దాకా ఆగి నిమ్మలంగా పోయి బంక్లో పెట్టుకున్నాం. ఇప్పుడు కూడా బంకులో పెట్టుకోవాలి. ఈ రూట్లో డేలోనే వెళ్ళాలి జర్నీ. నైట్ టైం జర్నీ అస్సలు చేయొద్దు. నైట్ టైం జర్నీ చేస్తే కార్లు వేసుకొని వచ్చి బండి ముందర పెట్టి తాగేసి ఇష్టం ఉన్నట్టు అలచలు చేస్తారు. అద్దాలు వాళ్ళకి కొడతారు, పైసలు అంటారు. అది కంపెనీలో పెట్టుకోవచ్చు అంట పార్కింగ్లో. కాకపోతే ఆ పార్కింగ్లో పెడితే నైట్ ఫోన్లు దొంగతనం చేస్తారంట, స్ప్రేలు కొట్టి అద్దాలు వాళ్ళకి కొట్టి. తాగుబోతులు అందరు. గంజాయి దొరికింది మధ్యాహ్నం. చెప్తలే ఏం చెప్తున్నా మరి నేను.
ఆ పార్కింగ్లో పెట్టుకోకుండా అందరు పోయి బంక్లలో పెట్టుకుంటారంట. అన్న మన కోసం బయట ఆగిండు. యాక్చువల్గా మనం ఆ రోజు నుంచి ఈరోజు కలిసే పోతున్నాం కాబట్టి సేమ్ ఒక దగ్గరికి పెట్టినాం. అన్న కూడా ఒక దగ్గరికి పెట్టిండు లోడు, ఇంకో అన్న కూడా పెట్టిండు. 3 బండ్లు ఒక దగ్గరికి పెట్టినాం లోడు. ఆయన వెళ్ళిపోయింది ముందే. మేము ఇక్కడ రైట్ సైడ్లో వేరే బంక్లో ఆపుకుంటాం. మన బుజ్జన్న కూడా మన కోసం వేరే లోడ్ చేసుకొని వచ్చి అక్కడ ఆగిండు. రోడ్డు మీద బండి పెట్టిరు లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో వాళ్ళు వచ్చేసి ఇరికిస్తున్నారు. అటో బండి పెట్టిరు, ఇటో బండి పెట్టిరు, మధ్యలాగా పోవాలి. అవతల నుంచి బండ్లు వస్తుండే, ఇవతల నుంచి బండ్లు పోతుండే. అన్ని గుంతలు ఉండే, రోడ్ అంతా ఖరాబ్ అయిపోయి ఉండే. రుకో అంత లెఫ్ట్ పోతాడు, ఈడేం ఆపుతారు? మీకు అంత లోపల పోతుండేంది చెట్లలోకి? ఆగాలట్నా? ముందర ఆపుతాం. ఇక్కడ పక్కన ఆపుకున్నాం. రాజా అన్న నేను ఇద్దరం వెళ్ళి ఒక బండి మామూలుగా కొండ కానిందంట. ఆయన ఇట్లా మోరు ఉంటుంది కదా, మోరు పక్కన కొండ కాల్చిండంట లారీని. అది ఒక లోడు చేపల బండి. అయితే ఆ కారు ఆయన ఏం చేసిందంటే అటు నుంచి బండ్లు వస్తాయి కదా, ఇప్పుడు ఇటు నుంచి బండి పోతుంటే ఆ మధ్యలో వచ్చి ఎదురుగా కట్టుకొట్టినంట. ఆయన గుద్దుకుంటుందని చెప్పేసి ఇటు లెఫ్ట్కి అన్నాడంట. లెఫ్ట్ కంటే ఆ గుంటలో పోయి ఆ లెఫ్ట్కి వాలింది. ఆ 2-3 యాంగ్లర్లు ఉంటాయి కదా, మనం తాడేసి కొండీలు ఊడిపోయినాయి. ఆ డోర్ అంతా రాసుకుపోయింది. ఇంకా దేవుని దయ వల్ల మొత్తం అటు సైడ్ కొండ ఉంది కాబట్టి కొండ కాలింది. కొండ లేకపోతే పెద్ద ప్రమాదం జరిగేది. అన్న అయితే చాలా బాధపడుతుంటే రాజా అన్న నేను ఆగేసి వాళ్ళకి హెల్ప్ చేసినాం అనమాట. తర్వాత పట్ట ఇట్లా అంతా సెట్ చేసేసి మళ్ళీ మొత్తం అంత తిప్పి మళ్ళీ వేసేసినాం. అండర్ లోడ్ అయితే ఉరకదు, బండి ఎక్కువ ఉంచదు. టర్నింగ్ అయితే డేంజర్ ఉంటుంది. ఇక్కడ మనం పోయే బంకు వరకు ఇది ఒకటే టర్నింగ్, డేంజర్ టర్నింగ్. గుంజనే గుంజదు లోడ్ బండి. ఇంకా మన ఘాట్ రోడ్ చాలా ఉంది, అప్పుడే ఏం అయిపోలేదు. రేపు తెల్లారి ఉంటుంది ఘాట్ రోడ్ జర్నీ మొత్తం. లోకల్లో ఓవర్టేక్ చేసినా కష్టమే, నిమ్మలంగా పోయినా కష్టమే, ఏ చేసినా కష్టమే. వీళ్ళతో ఇక్కడ రైట్ అవతల నుంచి ఉరికొస్తారు. ఇక్కడ హోటళ్ళకి అయితే వచ్చేసినాం. ఇక్కడ చాలా బండ్లు ఆపుకుర్రు. జేకే బండ్లు, జమ్మూ కాశ్మీర్ బండ్లు, నాగాలాండ్ బండ్లు చాలా ఉన్నాయి. మనవి కూడా 3 బండ్లు ఉన్నాయి కాబట్టి ఈ హోటల్ ఆపుకొని, హోటల్లోనే పెరుగు ఉంటుందంట. మంచిగా పెరుగు తీసుకొని ఇంత తిన్నాం అనుకో, పెరుగు తీసుకొని తింటే మంచి కడుపు నిండా నిద్ర పడుతుంది. తలకాయ నొప్పి ఎందుకో అటు ఇటు పోయి ఇక్కడ బంక్లలో కూడా కొంచెం సేఫ్టీ ఉంటుందో తెలియదు, కానీ ఈ హోటల్లో మాత్రం మంచి సేఫ్టీ ఉంటుంది. కొన్ని బంక్లలో ఉంటుంది సేఫ్టీ, కొన్ని బంక్లలో ఉండదు. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా మనకి ముందు వెళ్తుంటే చాలా ఉంటుంది అనమాట ఘాట్ సెక్షన్ అంతా కూడా. నెక్స్ట్ ట్రిప్ కూడా ఎక్కడికి వెళ్తామని చెప్పేసి ఒక ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.